క్రైస్తవ వివాహాలు ప్రార్థన మందిరాల్లో ఈ మల్లె పువ్వులు పుష్పాలు ఇలాంటివన్నీ కూడాను దేవుడు అనుమతిస్తా ఉన్నాడా? వివాహ సమయాలు కూడాను మనము ఏ విధంగా ఈ అలంకరణ విషయంలో మనం ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయడానికి ముందుకు సాగుదాము. సందర్భంలో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిల్చును. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని కుటుంబమా, గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు కూడాను ఎండిపోతుంది, వాడిపోతుంది. ప్రభు యొక్క వాక్యము మాత్రమే నిరంతరము నిలుస్తుంది అన్నటువంటి సత్యాన్ని ఈ లేఖనం వచ్చి మనకు సరాసరి స్పష్టం చేస్తా ఉంది. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎంత ఉన్నతమైనటువంటి కార్యాలు మానవ జాతి కొరకు చేసే దేవుడై ఉన్నాడు కదా. ఈ భూమి మీద రకరకాలైనటువంటి సృష్టిని దేవుడు మానవ జాతి యొక్క శ్రేయోస్కారం కొరకు ఆయన చేశాడు. మానవుని యొక్క అద్భుతమైనటువంటి వైభవపేతమైనటువంటి ఈ పృథ్వీని మానవుడు జీవించడానికి యోగ్యమైనదిగా ఉండేటట్టుగా ఆయన దీన్ని రూపొందించాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనంలో ఆ మాట ఉంది. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసేవాడు అంటే ఆయన మహత్ కార్యాలు మన కొరకు చేయవాడు. ఈ భూమి మీద మానవుడు సుఖ సౌఖ్యములతో జీవించడానికి మన కొరకే ఈ సృష్టి అంతటిని ఎలా సృజించాడంటే అలంకరించాడు. ఆకాశంలో మహాకాశంలో ఆ యొక్క గ్రహాలు, ఉపగ్రహాలు, సూర్య చంద్ర నక్షత్రాదులను ఆయన అలంకరించాడు. ఈ భూమిని రకరకాలైనటువంటి వృక్ష సంపదతో మానవ జాతికి ఏమేం కావాలో అవన్నీ కూడా దేవుడు నింపాడు. నివాస యోగ్యంగా మానవుడు దీర్ఘాయుస్తో ఆనందంతో సౌఖ్యముగా క్షేమముగా సుఖముగా జీవించడానికి ప్రభువారు దీన్ని ఏర్పాటు చేశారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 29వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే దీన్ని దేవుడు చాలా అందముగా అలంకరించడానికి ఏర్పాటు చేశాడు అన్నటువంటి ఒక భావన కూడాను మనకు అక్కడ కలుగుతా ఉంది. ఇది అతిశయోక్తి అయినటువంటి మాట. అసలు ఏంటంటే పైపెచ్చు ఆ పైన ఉంది దేవుడు అడవి పూలను ఈ పూల జాతి అంతటిని కూడా చాలా చక్కగా అలంకరించాడు. సొలొమోను సహితము ఆయన వర్ణించడానికి అలంకరించడానికి మరి వీలు లేనంతగా దేవుడు ఈ పృథ్వీని తన యొక్క ఈ పూల మొక్కలతో వృక్ష సంపదతో ఆయన అంత బాగా అలంకరించాడు సుమా అని. నీవు నేను అలంకరించుకోవడానికి ఏముంది? నీవు నేను అలంకారప్రాయంగా చేసుకోవడానికి ఏముంది? ప్రకృతి అలంకరణ కంటే నీవు నేను ఏమైనా చేయగలుగుతామా? ఇదంతా కూడా ఆర్టిఫిషియల్. మనమేమో మన సంతోషం కొరకు మనమేమో చేసుకుంటాం, కానీ చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఒక పెళ్లి కనుక చేస్తే ఆ పెళ్లి సందర్భంలో చాలా అలంకరణ చేస్తారు. క్రైస్తవులైనా హిందువులైనా ఎవరైనా కానీ చాలా అలంకరణతో దాన్ని ముస్తాబు చేస్తారు. నేను గమనించాను కదా, స్పాంజీ కూడాను ఆ స్పాంజీ చిన్న చిన్న ముక్కలు పెట్టి అందులో ఈ యొక్క గడ్డి పువ్వులు ఇలా నాటుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ అయినంత వరకు ఆ స్పాంజీలో ఉన్నటువంటి నీళ్లతో అది చూడడానికి చాలా బాగుండాలని ఉద్దేశం. ఈ ప్రోగ్రామ్ అయ్యే లోపల ఆ స్పాంజీలో ఉన్న నీరు పోతుంది, అది ఎండిపోతుంది కదండి. అంటే మనిషి యొక్క అలంకరణ అలా ఉంటుంది. ఇక్కడ సొలొమోనుతో ఎందుకు దేవుడు పోల్చాడని అంటే, సొలొమోను ఎంత బాగా తన యొక్క మందిరాన్ని అలంకరించడానికి, తన జీవితాన్ని అలంకరించడానికి, తన యొక్క పరిపాలన ప్రాంతాన్ని అలంకరించడానికి ఎంత ప్రయాసపడ్డాడు. గత వారం మనం ధ్యానం చేశాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 4 నుండి చివరి వరకు ఆయన కంటికి కనిపించినంత మాత్రాన అన్ని కూడా చేసి పడేసినాడు ఆయన అన్ని. కానీ చివరికి అన్నాడు, ఈ అలంకరణ అంతా నేను పడినటువంటి పనులంతా వ్యర్థము అన్నాడు. దేవుడు చేసేటటువంటి అలంకరణ గురించి క్రైస్తవ వివాహాలు ప్రార్థన మందిరాల్లో ఈ పువ్వులు దేవునికి సమర్పించవచ్చు. క్రైస్తవ ప్రార్థన మందిరాలకు, ప్రార్థన ఆరాధన స్థలాలకు ఈ పుష్పాలు, పుష్పగుచ్చాలు, పండ్లు, పలహారాలు ఇవన్నీ కూడాను పనికిరాదు. అది అవసరం లేదు. ఇది యథార్థం. ఈ మాట చెప్తే నాకు ఇంకొక మాట కూడా జ్ఞాపకం వచ్చింది. తిరుపతి దేవస్థానంలో ప్రధాన మఠ పూజారులు కూడా ఏం చెప్పారంటే, దైవ ఆరాధన కొరకు వచ్చేటటువంటి వారు ఎవరైనా కానీ జీన్ ప్యాంట్స్ వేసుకొని రాకూడదు. విన్నారా ఈ మాట? జీన్ ప్యాంట్స్ వేసుకొని రాకూడదు అని చెబుతూ మరి శ్రీ ముస్తాబై ఈ మల్లెపు ధరించి రాకూడదు అని నిషేధించారు. తెలుసా ఈ విషయము? చాలా మీ అందరికి తెలుసుకోవాలి. నిషేధించారు. చాలా మందికి ఈ విషయాలు ఆత్మీయమైనటువంటి రీతిలో అర్థం చేసుకునేటటువంటి పరిస్థితిలో మన భారతదేశ ప్రజలు తక్కువ స్థాయిలో ఉన్నారు అని చెప్పక తప్పదు. దైవ ఆరాధన కొరకు వచ్చేటప్పుడు ఏ క్రైస్తవుడు కూడాను పండ్లు, పలహారాలు, తర్వాత పువ్వులు, అగరవత్తులు, మరి నైవేద్యాలుగా ఇవన్నీ కూడా తీసుకొని రాకూడదు, అవి అవసరం లేనిది అని దేవుడు ఎందుకు అలా అన్నాడు? నేను ఇప్పుడు మీకు చెప్పాను. దేవుడు ఎంతగానో ఈ యొక్క
భూమిని మానవ జాతి నివాస యోగ్యంగా ఆయన అలంకరించాడు. అది నీవు నేను అనుభవించడం కొరకే. అయితే అది ఎంత అనుభవించాలంటే తగుమాత్రముగా అనుభవించాలి అని, ఈ లోకాన్ని కూడా తగుమాత్రంగా అనుభవించాలన్నటువంటి వాక్య సత్యాలు ఉన్నాయి. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దైవారాధనకు పువ్వులు కాయలు ఇవన్నీ కూడాను తేయకూడదు, అది అవసరం లేనిది అని. అయితే ఆరాధన చేయడానికి ఏం దేవుని దగ్గర తీసుకురావాలి మనం? దైవ గ్రంథం మనకు సెలవిస్తూ యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ప్రకారంగా అందులో మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. మానవ జాతిని దేవుడు తన పోలికల్లో సృజించాడు. ముందు సృష్టి అంతా మానవ జాతి కొరకు అలంకారప్రాయంగా సృజించాడు. తర్వాత మనుషుల్ని చేశాడు దేవుడు తన రూపంలో, అది కూడాను తన రూపంలో చేశాడు. తయారు చేసినటువంటి ఆదాము గారికి వివాహం చేయాలి అనేటువంటి ఒక నిశ్చయంతో తన యొక్క శరీర భాగం నుండి దేవుడు తీసుకోవడానికి ఏర్పాటు చేశాడు. తొలి వివాహ బాంధవ్యము భూమి మీద దేవుడు జరిగించాడు. హల్లెలూయా. మొట్టమొదటి వివాహము ఆదాము హవ్వకు దేవుడు చేశాడు. ఎక్కడ చేశాడు? ఏదెను వనంలో చేశాడు. మనందరికీ తెలుసు. అన్ని ప్రార్థన ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాటలు రాయబడింది. ఈ మధ్య కాలంలో ఈ పువ్వులు, తర్వాత వివాహ బాంధవ్యాలు, తర్వాత ఆరాధన, ఈ క్రమం అంతటి గురించి చాలా మంది దేవుడు ఆదామును తీసుకొచ్చి అక్కడ మరి వివాహం చేసినట్లుగా వాళ్ళు ఒకటిగా ఉండడానికి ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. నేను ఈ వాక్యం చదివేటటువంటి మర్మము లేకుంటే అందులో ఉన్నటువంటి భావము జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు సమస్తాన్ని సృజించి మానవునికి అలంకారముగా ఉంచాడు. యవ్వన బలము యవ్వనస్తుడికి అలంకారము. కుమారుల యొక్క తండ్రికి ఆ నెరిసిన జుట్టుకి అలంకారము అని రాసి ఉంది. మరి సంఘంలో ప్రభువుకు అలంకారం ఏంటి? ఈ మానవులందరూ కూడా ఆయనకి అలంకారముగా ఉండాలని. హల్లెలూయా. మనకు ఆయన అలంకారము, ఆయనకు మనమే అలంకారం. దేవునికి అలంకారం ఏంటి అంటే మనమే అంటే మన సింగారం, మన బంగారం, మన ఒడ్డానం, మన నగ నట్ర, మన పువ్వులు, మన రకరకాలైనటువంటి అలంకరణ మాత్రం కాదు. ఏమండి? పరిశుద్ధమైన హృదయం ఆయనకి అలంకారం. హల్లెలూయా. చాలా మంది లిప్స్టిక్ కూడా చాలా బాగా రుద్దుకుంటారు. నెల రోజులు రుద్దుకున్న తర్వాత 31వ రోజు రాసుకోకపోతే ఈ పెదవులంతా నల్లగా ఉంటుంది. అవసరమా మనకది? అవసరం లేనిది అలంకరణ. రకరకాలైనటువంటి ముస్తాబు ఇవన్నీ కూడాను అవసరం లేనిది అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ భూమిని దేవుడు అలంకరించాడు. ఆ అలంకారాన్ని నువ్వు ఆస్వాదించడానికే గాని అలాగే నువ్వు మారిపోవటానికి, అందులో నువ్వు మునిగిపోవటానికి కాదు. ఇప్పుడు ఏం అలంకరణ ఉందండి బాబు? యెజబెలు ఇప్పుడున్నటువంటి, అప్పట్లో ఆమె లిప్స్టిక్ పెట్టుకుంది, కాటుకలు పెట్టుకుంది, రకరకాలుగా ముస్తాబై ముందుకు వచ్చింది. ర్యాంప్ మీద నడిచేటటువంటి వాళ్ళకంటే ఇంకా ఎక్కువ ముస్తాబు అయిందా? కానీ దేవుడు చెప్పాడు తన సేవకుల ద్వారా, నువ్వు చనిపోతే నీ రక్తము కుక్కలు నాకుతాయి అని చెప్పాడు. అవసరం లేకపోయినటువంటి అలంకరణ, అవసరం లేకపోయినటువంటి లౌకికమైనటువంటి ఈ జ్ఞానం అంతా దేవునికి అలంకరణ కాదు. అది దేవునికి అయిష్టమైనది. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది, మనం చదువుకున్నాము. గడ్డి పువ్వు వాడిపోతుంది. మనుషుల యొక్క అలంకరణ ఆర్టిఫిషియల్ అంతా కూడాను అలాగే. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వేదికలో ఒక స్పాంజి పెట్టి అక్కడ పువ్వులు పెడతా చాలా చక్కగా, అది చాలా ఆహ్లాదకరంగా ఉండటానికి. అలా నీరు పోతుంటే అది కూడా ఇలా వాడిపోయి రెక్కలు రాలిపోతాయి. మన యొక్క అలంకరణలన్నీ కూడా అలా ఉంటాయి. కనుకనే సొలొమోనుతో దేవుడు పోల్చాడు ఈ అలంకరణ కొరకు. కనుక మనకు అది అవసరం లేదని చాలా సూటిగా స్పష్టంగా ఈ మాటలు మనకు తెలియజేస్తాం. చాలా వివాహాలకు మనం వెళ్ళేటప్పుడు చాలా వైభవపేతంగా అలంకరణ చేస్తారు. ఈవెన్ క్రైస్తవ వివాహాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అబ్బబ్బ ఏదో తక్కువ కొలవ లేకుండా ఫుల్ డెకరేషన్స్. ఆదాముకు హవ్వకు దేవుడు వివాహం చేసినప్పుడు చాలా సైలెంట్గా వివాహం చేసి పడేశాడు. ఏ అలంకరణ లేదు, ఏం లేదు. మానవ జాతికి పితామహులాడు. అలాంటి గొప్ప మొట్టమొదటి వివాహాన్ని దేవుడు చాలా సైలెంట్ గా, ఎలాంటి ఆడంబరం లేకుండా, నిరాడంబరంగా, మరి ఎలాంటి అలంకరణ లేకుండా సైలెంట్ గా దేవుడు చేశాడు. ఎంత అద్భుతం! సంఘమా, మానవ జాతికి మాదిరికరంగా ఆ యొక్క వివాహాన్ని దేవుడు ముగించాడు. ఈ రోజు వరకు అదే మాదిరిగా ఈ వివాహాలు కొనసాగుతూ ఉన్నాయి. వివాహము, అలంకరణ ఇవంతా కూడాను దేవుని యొక్క ముందర అయిష్టమైనది. నేను చాలా సందర్భాల్లో కొన్ని ఫంక్షన్కి వెళ్తూ ఉంటాను కదా. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఆ ఫంక్షన్కి పిలిచేటటువంటి ఆ ఫంక్షన్ దారులు వాళ్ళ ముఖాలు చాలా బ్రైట్గా తరతర మెరిసిపోతూ ఉంటాయి. 2 రోజులు పోయిన తర్వాత, 3 రోజులు పోయిన తర్వాత ప్రార్థనకు మళ్ళీ పిలుస్తారు. అప్పుడు వెళ్ళే మాడిపోయిన మసాలా దోశలాగా ఉంటాయి ముఖాలు. నిజంగా ఎందుకు ఆ రోజు ఉంటాయంటే ఫుల్ మేకప్, ఫుల్ అలంకరణ. పెళ్లి వరకు ఓకే, కానీ అది కూడా ఎలా ఉండాలంటే తగుమాత్రం
మాత్రముగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఏమండి, యేసు ప్రభు వారు ఆ దినాల్లో వివాహం చేస్తే చాలా నిరాడంబరంగా ఆయన వివాహం జరిగించేశాడు. ఎలాంటి అలంకరణ ఏం లేదు, సింపుల్ గా చేసి పడేశాడు. కనుక ఈ పువ్వులు, ఈ అలంకరణ, ఈ శోభ ఇవంతా కూడాను మనకు అవసరం లేనిది అన్నటువంటి మాట చాలా స్పష్టం చేస్తా ఉంది. హృదయాన్ని దేవునికి సమర్పణ చేయడానికి దేవుడు ఇంటి కార్యాన్ని నెరవేర్చాడు ఆయన. కనుక వారిరువురు కూడాను దేవుడే వాళ్ళకు జతపరిచాడు. కాబట్టి ఏ విధంగా జతపరిచాడో మనందరికీ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఆ విధంగా ప్రభువును మనం ఆరాధన చేయడానికి మన హృదయాన్ని దేవునికి సమర్పణ చేయాలి. అంతే తప్పితే పువ్వులు, పలహారాలు, మరి ఇంకా వగైరా వగైరా ఇవన్నీ కూడాను దేవుడు అడగటం లేదు, అది అవసరం లేదు. దేవుడు ఏమడిగాడంటే చూద్దాం మనం ఒకసారి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం. వారిద్దరు భార్య భర్తలు వారిరువురు కూడాను మరి నిరాడంబరమైన జీవితాన్ని జీవిస్తూ పరిశుద్ధమైనటువంటి వివాహం గావించబడినప్పుడు వీరిద్దరు కూడాను ఒక్క శరీర ప్రాణాత్మలు, ఒక్క హృదయం అయ్యారు కనుక ఆ హృదయం ఎవరికి ఇవ్వాలంటే ప్రభువుకి ఇవ్వాలి. మైక్ లో చదవమ్మా. నా కుమారుడా, ఆమె చాలు. ఏమండి, నా కుమారుడా, నా కుమార్తె, మీ హృదయాన్ని పరిశుద్ధమైనటువంటి రీతిలో నేను మీకు జత చేసినటువంటి మాదిరిగా మీరు మీ హృదయాన్ని నాకు ఇవ్వాలి. ఆ విధంగా ప్రభు వైపు చూసినప్పుడు బహుగా దీవించబడటానికి దేవుడు తన వాగ్దానాలను అనుగ్రహించాడు. నేను జ్ఞాపకం చేస్తాను, దేవుడు మన యొక్క అర్పణలు మాదిరిగా ఆయన స్వీకరిస్తాడు అంతే. కానీ మన హృదయాన్ని దానికంటే ఎక్కువగా అతను కోరుతా ఉంది. మన హృదయాత్మలో వసించే దేవుడై ఉన్నాడు ఆయన. 1 కొరింథీ 3వ అధ్యాయము 16-17 వచనాలు, 6వ అధ్యాయము 19-20 వచనాల్లో ఈ మాట ఉంది. ఎందుకంటే దేవుడు ఆత్మై ఉన్నాడు, ఆయన పోలికలను మనకు సృజించాడు కనుక మనము ఆయనకు ఆత్మతో సత్యముతో ఆయనకు ఆరాధన చేయడానికి హృదయాన్ని అంత పవిత్రంగా ఉంచి ఈ హృదయాన్ని మనం ప్రభువుకు సమర్పణ చేయాలి. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో సాలెం రాజు అన్నగారి పైన ఇష్టం వచ్చినట్టు ఇటు క్రైస్తవులు అటు హిందువులు సంఘానికి కొంత అవగాహన కల్పిస్తే ఈ అలంకార విషయంలో, పువ్వులు వాడకం విషయంలో, ఈ పండ్లు పలహారులు దేవుని సృష్టికి విషయంలో క్లుప్తంగా పూలు గురించి నేను మీకు ప్రస్తావన చేయడానికి పూనుకున్నాను. సంగమ కనుక మన యొక్క హృదయాత్మలు దేవునికి, పవిత్ర హృదయాన్ని దేవునికి, భార్యాభర్తలు ఒకటైనటువంటి మనస్సుతో, ఒకటైనటువంటి హృదయంతో, ఒకటైనటువంటి ఆత్మతో దేవునికి సమర్పితులవ్వాలి. లోకంలో ఉన్నవన్నీతో కూడా నింపుకొని అలంకరించుకోకూడదు. కానీ దేంతో అలంకరించుకోవాలంటే దైవికమైనటువంటి విధి, ఆజ్ఞ, కట్టడాలు, నీతి సూత్రాలు, ఆ దైవిక స్వభావ సుగుణాల చేత, నీతి సూత్రాల చేత, ఆ కట్టడాల చేత, ఆ ఆజ్ఞల చేత మనం అలంకరించబడినట్లయితే ఘనముగా ఈ భూమి మీద దేవుడు ఎలాగైతే ఈ యొక్క ప్రకృతి సౌందర్యాన్ని ఎలా అయితే అలంకరించాడో నీవు నేను అంతకంటే ఎక్కువగా మనం అలంకరించబడతాం, ఉన్నతులుగా మనం తీర్చిదిద్దబడతాం. దేవుడే మన అలంకృతుడై, ఆయన సుగుణాలే మన యొక్క అలంకారమై, ఆయన యొక్క విధి, ఆజ్ఞ, కట్టడాలు మన యొక్క అలంకారమై ఉన్నట్లయితే మనము బాగా వృద్ధి చెందుతాము. భార్య భర్తలుగా, కుటుంబంగా, సంఘంలో, సమాజంలో ఉన్నత స్థాయికి మనం చేరుతాం.